కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో భూ వివాదం ఓ మహిళ ప్రాణాన్ని బలిగొంది. రజక ఈరమ్మ అనే మహిళ భూ సమస్య పరిష్కారం కాక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీనిపై ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆత్మహత్యకు ముందు ఈరమ్మ రాసిన లేఖలో ఎంఆర్ఓ, విఆర్ఓ, సర్వేయర్తో పాటు మరో 9 మంది పేర్లను ప్రస్తావించారు. భూమి విషయంలో తనకు న్యాయం జరగలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈరమ్మ ఆత్మహత్య తర్వాత గోనెగండ్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోనెగండ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 50 మంది పోలీసులను గ్రామంలో మోహరించారు. ఈరమ్మ అంత్యక్రియలు పోలీసుల పర్యవేక్షణలో ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఇక ఈ ఘటనపై కర్నూలు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరమ్మ లేఖ ఆధారంగా ఎంఆర్ఓ, విఆర్ఓ, సర్వేయర్తో పాటు మరో 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో కొనసాగుతోంది. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఏ సిరి కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. ఏకంగా ఈరమ్మ మృతికి కారణం అని చెప్పి ఎంఆర్ఓ, విఆర్ఓ, సర్వేయర్తో పాటు మరో 9 మంది పైన కేసు నమోదు చేశాము అని చెప్పి ఒకవైపు ఎస్పీ చెప్తున్నారు, కలెక్టరు చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా అక్కడ కుటుంబంలో అంటే 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ప్రశాంతంగా అంత్యక్రియలు జరిగాయి. ఇంకా అక్కడ వాతావరణం అలాగే కనిపిస్తుందా? చూసుకోవచ్చు. ఏదైతే రజక ఈరమ్మ తన భూమి కోసం పోరాటం చేసి ప్రాణాలు అయితే విడిచిన సంగతి అయితే అందరికి తెలిసింది. అయితే నిన్న డెడ్ బాడీని తీసుకొని కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఎవరైతే ఆమె మృతికి కారణమైనటువంటి రెవెన్యూ సిబ్బంది, అలాగే పొలం పక్కన ఉన్నటువంటి వారిపైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి వాళ్ళు నిరసన కార్యక్రమాలు అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు కూడా స్పందించి ఆ భూమిని అయితే ప్రజెంట్ అన్హోల్డ్ లో కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా మొదటి నుంచి కూడా రైతు సంఘం నాయకులు, రజక సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎంఆర్ఓ, అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ, తర్వాత సర్వేయర్ వీళ్ళ ముగ్గురు పైన కూడా కేసు పెట్టాలి, క్రిమినల్ కేసులు. అలాగే మా పొలంలోకి అక్రమంగా వచ్చినటువంటి గొల్లా రామాంజనేయులు వాళ్ళ అన్నదమ్ముల పైన కూడా కేసులు పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా బలంగా వాదన వినిపించిన నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు అయితే ఏదైతే ఎంఆర్ఓ, విఆర్ఓ, సర్వేయర్తో పాటు 9 మందిపై మొత్తం 12 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైతే చేశారు. దీనికి సంబంధించి ఆమె అంత్యక్రియలు కూడా నిన్న బాడీ వాళ్ళ గోనెగండ్లకైతే వెళ్ళడం జరిగింది. అయితే ఎమ్మెనూరు, కోడుమూరు పోలీసులు దాదాపు 50 మంది కూడా పోలీస్ పహారాలో గోనెగండ్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆ గ్రామంలో మొత్తం కూడా పోలీసులు అయితే బందోబస్తు చేపట్టారు. అయితే ఉదయం దాదాపు 10 గంటలకు ఆమె మృతదేహాన్ని అయితే శ్మశానానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించేంత వరకు కూడా పోలీసులు అంతా కూడా భారీ ఎత్తున అయితే అక్కడ బందోబస్తు అయితే నిర్వహించారు. అయితే ఆమె అంత్యక్రియలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అయితే ముగిశాయి. ఎట్టకేలకు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రధానంగా డిమాండ్ చేసేటువంటి తమ ముస్లాం చావుకు కారణమైనటువంటి వాళ్ళందరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే కూటమి ప్రభుత్వము ఎఫ్ఐఆర్ తో పాటు వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ 26 సెంట్ల భూమి వాళ్లకు దక్కేలా కూడా చేయాలని చెప్పేసి వాళ్ళు అయితే కోరారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులు కూడా వారికి న్యాయం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. రవిచంద్ర, అంటే 26 సెంట్లకు సంబంధించినటువంటి భూమి పైన ప్రభుత్వం ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చిందా? అంటే 26 సెంట్లకు సంబంధించి నిన్న ఆమె మృతదేహం ధర్నా నిర్వహించినప్పటికీ అక్కడ డిఆర్ఓ అయితే రావడం జరిగింది. ఆ భూమి మీద ప్రస్తుతం అయితే ఆ భూమిని అన్హోల్డ్ అంటే వాళ్ళకి ఆపోజిషన్ వాళ్ళకి పట్టా పాస్బుక్లు జారీ చేశారు. అది కూడా అవన్నీ రద్దు చేస్తాము, మొత్తం పరిశీలించిన తర్వాత 26 సెంట్ల భూమి కూడా వీళ్ళకే దక్కే విధంగా చేస్తాము. అంతేకాకుండా ఆమె మృతికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా ఆర్థిక సహాయం చేసే విధంగా కూడా సిఫారసు చేస్తామని చెప్పేసి ఆమె డిఆర్ఓ వచ్చి హామీ ఇవ్వడంతోనే వాళ్ళు నిన్న నిరసన కార్యక్రమం కూడా విరమించారు. అయితే మరి దీనికి సంబంధించి జిల్లా అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా సిఫారసు అంటే వీళ్ళకి ఆర్థికంగా ఆదుకునే విధంగా కావచ్చు, వారి భూమి వారికి దక్కే విధంగా కావచ్చు ఆదేశాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రవిచంద్ర, థ్యాంక్ యూ రామాంజనేయులు.